మనల్ని ఎవరైనా పట్టించుకోవట్లేదని, మన విలువను గుర్తించటం లేదని ఎప్పుడైనా అనిపించిందా? అలాంటప్పుడు మన గౌరవాన్ని తిరిగి ఎలా సంపాదించుకోవాలో ఈ విశ్లేషణలో చూద్దాం. ఈ మొత్తం విశ్లేషణకు మూలం ఈ ఒక్క ప్రశ్నే. అసలు ఒక వ్యక్తి తన నిజమైన విలువను ఇతరులు చూసేలా ఎలా చేయగలడు? దీనికి సమాధానం వెతుకుదాం రండి. ఈరోజు మనం ఒక ప్రయాణం చేయబోతున్నాం. ముందుగా మనల్ని పట్టించుకోకపోతే కలిగే బాధ గురించి తెలుసుకుని, ఆ తర్వాత మార్పు కోసం 5 శక్తివంతమైన నియమాలను ఎలా పాటించాలో చూద్దాం. ఈ అజెండా మనకు దారి చూపిస్తుంది. సరే, మన ప్రయాణంలో మొదటి అడుగు వేద్దాం. అసలు మనల్ని ఎవరైనా విస్మరించినప్పుడు ఆ బాధ ఎలా ఉంటుందో అర్థం చేసుకుందాం. ఎందుకంటే ఇది చాలామందికి ఎదురయ్యే అనుభవమే. మన గౌరవం పోయిందని, మన విలువను ఎవరూ చూడటం లేదని అనిపించిన క్షణం చాలా బాధాకరంగా ఉంటుంది. నిజమే కదా? ఈ ఫీలింగ్ చాలామందికి తెలుసు. ఈ బాధని మనం ఒప్పుకోవడమే పరిష్కారం వైపు మనం వేసే మొదటి అడుగు అన్నమాట. మరి దీనికి సొల్యూషన్ ఏంటి? ఏం చేయాలి? దానికే ఇక్కడ ఒక క్లియర్ రోడ్ మ్యాప్ ఉంది. ఈ 5 స్టెప్స్ మన విలువను తిరిగి పొందడంలో హెల్ప్ చేస్తాయి. మరి అవేంటో ఒక్కొక్కటిగా చూసేద్దామా? ఓకే, స్టెప్ 1. ఇదే చాలాసార్లు అన్నిటికంటే కష్టంగా ఉంటుంది. అదేంటంటే గౌరవం ఇవ్వని వాళ్ళని మన లైఫ్ నుంచి వెళ్ళనివ్వడం. అసలు ఇది ఎందుకంత ఇంపార్టెంటో చూద్దాం. ఇక్కడ విషయం చాలా సింపుల్. మనల్ని బాధ పెట్టే వాళ్ళని లైఫ్లోంచి, ఫోన్లోంచి, ఆఖరికి మనస్సులోంచి కూడా తీసేయాలి. వాళ్ళని పట్టుకొని వేలాడితే ఏమవుతుంది? మన మెంటల్ పీస్ మొత్తం పోతుంది. అదే వాళ్ళని వదిలేస్తే, అవును, మొదట్లో కొంచెం కష్టంగా ఉండొచ్చు, కానీ చివరికి దొరికేది స్వేచ్ఛ. ముందుకు వెళ్ళడానికి ధైర్యం వస్తుంది. ఇక నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ ఫేజ్, మన లోపలికి మనం చూసుకోవడం. మనతో మనకే ఉన్న బంధాన్ని మళ్ళీ బలంగా కట్టుకోవడం అన్నమాట. ఒక్క విషయం గుర్తుంచుకోవాలి, చివరిదాకా మనతో ఉండేది మనమే. సూర్యుడు, చంద్రుడు, ఎవరెస్ట్ పర్వతం ఇవన్నీ ఒంటరిగా ఉన్నా ఎంత పవర్ఫుల్గా ఉంటాయో కదా. మనతో మనం కనెక్ట్ అయినప్పుడు ఇంకెవరి అప్రూవల్ కోసమో ఎదురుచూడం. మన బలం మనలోనే ఉంటుంది. ఇప్పుడు మనం ఒక అంతర్గత యుద్ధం గురించి మాట్లాడుకుందాం. అంటే రివెంజ్ తీర్చుకోవటం లాంటి వాటికంటే మన ప్రశాంతతను కాపాడుకోవడం ఎంత ముఖ్యమో ఈ స్టెప్ మనకు చెబుతుంది. మన విలువ అనేది బయటి వాళ్ళ ఒపీనియన్స్ మీద ఆధారపడి ఉండదు. ఎవరైనా గౌరవం ఇవ్వలేదంటే మనం ఓడిపోయినట్టు కాదు. ఎందుకంటే నిజమైన ఫైట్ బయట కాదు, మనలో, మనకి, మన ఎమోషన్స్కి మధ్య జరుగుతుంది. ఆ లోపలి ప్రశాంతతను కాపాడుకోవడమే అసలైన గెలుపు. రైట్, ఇక మనం అసలైన యాక్షన్లోకి దిగుతున్నాం. మన ఎనర్జీ మొత్తం మన ఎదుగుదల, మన విజయం వైపు ఎలా డైవర్ట్ చేయాలో చూద్దాం. మనల్ని పట్టించుకోని వాళ్ళకి మనం ఇవ్వగలిగే బెస్ట్ ఆన్సర్ మన సక్సెస్ మాత్రమే. సో కెరీర్ మీద ఫుల్ ఫోకస్ పెట్టండి. నెగిటివిటీ గురించి ఆలోచించే టైం కూడా ఉండకూడదు. అంత బిజీ అయిపోవాలి. మన కలల వెంట పరుగెత్తాలి, మనుషుల వెంట కాదు. ప్రతి సెకను మనల్ని మనం బెటర్ చేసుకోవడానికే వాడాలి. గుర్తుంచుకోండి, మీ కలలను వెంబడించండి. ప్రజలు చివరికి మీ దారిలోకి వస్తారు. సక్సెస్ అయ్యారనుకోండి, మీరు కోరుకున్న గౌరవం అదే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. సో జనాల వెంట పడటం ఆపేసి గోల్స్ వెంట పరుగెత్తాలి. సరే, ఇప్పుడు మనం లాస్ట్ అండ్ ఫైనల్ రూల్కి వచ్చేసాం. ఇది చాలా కఠినమైనది కూడా. మనం కష్టపడి సంపాదించుకున్న మన సెల్ఫ్ రెస్పెక్ట్ని, మన విలువని కాపాడుకోవడానికి ఇది చాలా ముఖ్యం. రూల్ చాలా సింపుల్ అండ్ క్లియర్. నో రీఎంట్రీ, అంటే తిరిగి ప్రవేశం లేదు. ఎవరైతే మన విలువను గుర్తించలేదని మనం దూరం పెట్టామో వాళ్ళు తర్వాత మనసు మార్చుకున్నా సరే వాళ్ళని మళ్ళీ మన లైఫ్లోకి రానివ్వకూడదు. ఎందుకంటే దాని వెనుక లాజిక్ చాలా సింపుల్. ఒకప్పుడు మనల్ని బాధ పెట్టిన వాళ్ళని మళ్ళీ మన లైఫ్లోకి రానిస్తే మనల్ని మనమే రిస్క్లో పెట్టుకున్నట్టు. కష్టపడి సంపాదించుకున్నదంతా మళ్ళీ పోగొట్టుకున్నట్టే. అందుకే ఆ గీత గీయడం అనేది చాలా అవసరం. చివరిగా ఒక్క ప్రశ్నతో ఈ విశ్లేషణను ముగిద్దాం. ఆలోచించండి, మన విలువను నిజంగా ఎవరు కంట్రోల్ చేస్తున్నారు? ఇతరులా లేక మనమేనా?